అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే మే నెల 9వ తారీఖు 2026. ఈరోజు శనివారం. మే నెల సెలవులు ప్రకటించిన తర్వాత రాత్రి నుంచే సరుకులు అయితే కొద్దిగా గొప్ప ఆపడం జరిగింది. కొంత చైర్మన్ గారి అభ్యర్థన మేరకు ఉదయం పూట కొద్దిగా గొప్ప లోపలికి వదలటం, సరుకులు ఎక్కువ బయట గూడాల్లో దిగినాయండి. వ్యాపార లావాదేవీలు అయితే కొద్దిగా గొప్ప, యాడ్లో అయితే కొద్దిగా గొప్ప జరిగినాయి. ఉన్న స్టాకులు అమ్ముకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉంది. సరుకులు అయితే యాడ్లోకి అనుకున్నంత సరుకులు అయితే రాలేదు, కానీ బయట దిగినాయి. ఏదైనా వాళ్ళకి లెక్క అయితే రాదండి, సరుకులు బాగానైతే దిగినాయి. టోటల్గా మార్కెట్ ధరలు అనేది ఇంకా వీడియోలో చూద్దాం. క్వాలిటీని బట్టి కొంత గూడెల్లో కూడా రైతు సోదరులు ఇష్టమైతే అమ్ముకోవచ్చు, లేకపోతే ఏసీలో పెట్టుకోవచ్చు అని ఉద్దేశంతో కొంత బయట కూడా దిగడం జరిగింది. వీడియోలోకి వెళ్ళే ముందు రైతు సోదరులకి లైక్ చేయడం మర్చిపోవద్దని, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఎందుకంటే సెలవుల్లో కూడా ఖచ్చితంగా మీకు డైలీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ జరుగుతాం. ఖచ్చితంగా లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ముందుగా మనం తేజ మార్కెట్ చూస్తే యార్డ్లో ఉన్న వరకు అయితే పెద్దగా అంతగా క్వాలిటీలు ఇవ్వండి. పెద్దగా హడావుడిగా క్వాలిటీలు కానీ హడావుడిగా వ్యాపార లావాదేవీలు యార్డ్లో అయితే అంతగా జరగట్లా. ఉన్న స్టాకులు ఇస్తే కాబట్టి సేల్స్ ప్రకారం క్వాలిటీ ప్రకారం చూసుకుంటే స్టడీ మార్కెట్ అనిపించింది. అటు బయట కానీ యార్డ్లో కానీ క్వాలిటీలు ఉంటే 14-15 వేలు కాంచి మొదలయ్యి ఎక్కువగా క్వాలిటీ ఉన్న మిర్చి 19,000, అంటే బెస్ట్లు ప్లస్లు డీలక్స్ ఉంటే 19 నుంచి 19,500 జరుగుతున్నాయి. కానీ సేల్స్ ప్రకారంగా చూసుకుంటే 17,000 నుంచి 18,500, అంటే అటు మీడియం బెస్ట్లు యార్డ్లో క్వాలిటీ ఉన్న మిర్చి యార్డ్లో దీని వరకు బయట కూడా కలిపి. తర్వాత 334 సూపర్ 10 మార్కెట్. టోటల్గా నాకు చూస్తే స్టడీ మార్కెట్టే అనిపించిందండి సేల్స్ ప్రకారంగా. కాకపోతే సరుకులు క్వాలిటీలు ఎలాగుంటాయో మనకు తెలుసు. క్వాలిటీల ప్రకారం చూసుకుంటే 334 కూడా 14-15 వేలు బాగా ఇగురు పిక్కలండి. ఒక మాదిరిగా సైజు ఉంటే 17-18 వేలు కానించి 23 వేలు దాకా జరుగుతుందండి 34లు కూడా ఏసీ పెడుతున్నారు, కానీ 24 వేలు కొన్ని చోట్ల అడుగుతున్నారు, కొన్ని చోట్ల 25 వేలు అడుగుతున్నారు. తేజ కూడా 21,000 అడుగుతున్నారు. 355 బ్యాడ్కి కూడా 24-25 వేలు దాకా అడుగుతున్నారు. కానీ కొంతమంది రైతులు అయితే ఇవ్వట్లేదు. కొంచెం ఏదన్నా ఫస్ట్ పెట్టినప్పుడు కొద్దిగా నెమ్మున్న కాయలు రైతు సోదరు అయితే ఒకవేళ గర్భాలు పోతాయి అని చెప్పేసి అమ్మకాలకి పెడతాం జరుగుతుంది. అవి అమ్ముకుంటున్నారండి మార్కెట్ అయితే. నాన్ ఏసీ వరకు అయితే ఇప్పుడు నేను చెప్పే నాన్ ఏసీ అయితే డీలక్స్ అయితే 23 వేలు దాకా జరుగుతుందండి. తర్వాత షార్క్ కూడా అటు 15 వేలు కాంచి మొదలై 18 వేలు అండి ఎక్కువ. తర్వాత క్వాలిటీ ఉంటే సన్న కత్తి అయితే 18,000. రోమి 15 వేలు కానించి 19 వేలు దాకా జరుగుతుంది, రోమి 26. తర్వాత ఇంకా సీడ్ రకాలకి వెళ్తే మనం కర్నూలు వైపు నుంచి అయితే సరుకులు మార్కెట్కి పెద్దగా రాలా. ఎక్కడన్నా 1-2 వ్యాన్లు వచ్చినాయండి. ఆ 1-2 వ్యాన్లు కూడా సైజు తక్కువ రకాలు కూడా 16 వేలు కాంచి మొదలుకొని క్వాలిటీ ఉన్న మిర్చి 20 వేలు దాకా జరుగుతుంది. క్వాలిటీ అంటే బెస్ట్లు డీలక్స్లు మర్చిపోవటమే. పెద్దగా డీలక్స్ క్వాలిటీలు మార్కెట్కి అయితే కనపడలేదు, సరుకులు తక్కువే. ఇంకా దేశవాళీ 341 కానీ భద్రాచలం కూడా పెద్దగా మార్కెట్కి అయితే రాలేదు, కొద్దిగా గొప్ప బయట దిగినాయి. కానీ ఇటు భద్రాచలం దేశవాళీ 2 కూడా ఒకే విధంగా క్వాలిటీ ఉంటే మార్కెట్ ధరలు ఉన్నాయండి. మామూలుగా ఉన్న క్వాలిటీల ప్రకారం నేను చూసిన క్వాలిటీల ప్రకారం చూసుకుంటే అటు 16-17 వేలు కానించి మొదలై 18 వేలు అండి. అంటే అటు మీడియం బెస్ట్లు కూడా కనపడతలేదు, డీలక్సెస్ లేవు. ఉంటే కనుక ఎక్కడైనా దేశవాళీ కానీ భద్రాచలం కానీ 20,000, 20,500, 21,000 దాకా జరుగుతుందండి భద్రాచలం 341. ఇంకా నెంబర్ 5 కూడా యార్డ్లో ఉన్న క్వాలిటీలు అయితే కొంచెం బాగా మీడియం బెస్ట్లు అక్కడక్కడ బెస్ట్ కనపడుతున్నాయండి. బయట 1-2 చోట్ల క్వాలిటీ ఉన్న మిర్చి కనపడ్డా. ధరలు మాత్రం నెంబర్ 5 17-18 వేలు కానించి 22 వేలు దాకా జరుగుతున్నాయి. తర్వాత మనం బ్యాడ్కి చూసుకుంటే బ్యాడ్కి వేసి అక్కడక్కడ 355 చూసా, కానీ సిజెంటా కనపడలేదండి. 355 బ్యాడ్కి అయితే అటు 16-17 వేలు కానించి మొదలై 22 వేలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీ ఉన్న మిర్చి. సిజెంటా బ్యాడ్కి కూడా 21,000, 21,500 క్వాలిటీ ఉండాలి, కానీ 22 వేలు అండి. క్వాలిటీ ఉన్న మిర్చి లేదు. మనకి మార్కెట్లో కనపడుతున్న మిర్చి మాత్రం మీడియం బెస్ట్లు కాబట్టి
16, 17, 18 ఆ రకాలు అంటే మీడియం బెస్ట్లు కనపడుతున్నాయి. సేజంటా కానీ 344 కానీ 2043 మార్కెట్లో నాకైతే ఎక్కడ కనపడలేదండి. మార్కెట్లో ఉండే కానీ ఎగురు పిక్కలు వస్తున్నాయి. అది కూడా 20,000, 22,000, 23,000 క్వాలిటీని బట్టి మార్కెట్ చెప్తున్నాయి. బెస్ట్లు డీలక్స్ లేవు. బంగారం కూడా డీలక్స్ బెస్ట్లు కనపడలేదు కానీ మామూలుగా ధర అయితే 21,000 దాకా జరుగుతుందండి. డీలక్స్ ఉంటే బంగారం. బుల్లెట్ కూడా 20,000 దాకా జరుగుతుంది. ఈ రెండు కూడా 16, 17,000 కానించి 18,000 రకాలు అంటే అటు 19,000 మీడియం బెస్ట్ రకాలు కనపడుతున్నాయి. జరుగుతున్నాయి. క్వాలిటీలు ఉంటే వేస్తున్నారు. స్ట్రీట్ రకాలకి కొంచెం మూమెంటు బాగానే ఉంది. కాకపోతే మెత్తకలు కాకుండా ఉండాలి. బాగా డ్రై ఉంటే సైజు తక్కువైన రంగులు ఉంటే సేల్స్ ఉందండి స్ట్రీట్ రకాలు. ఇంకా 273 మార్కెట్లో పెద్ద లేదు కానీ కుబేరా మాత్రం 20,000, 21,000 ఆ రేంజ్లో ఉంది. క్లాసిక్ మాత్రం అక్కడక్కడ కొంచెం రంగు తక్కువ తాలు. క్లాసిక్ తాలు కూడా రంగు తక్కువ తాలు సేల్స్ ఉంది కానీ 334లోకి. ఎరుపు అయితే 16, 17, 18 మీడియం బేస్లో ఉంది. డీలక్స్ క్వాలిటీ కొంచెం బాగుంటే 34లోకి మిక్సింగ్ క్వాలిటీకి వాడుతున్నారు కాబట్టి క్వాలిటీ ఉంటే 21,000 దాకా ఉన్న అంత క్వాలిటీ ఇవ్వండి మార్కెట్లో. 18, 19, 20 అంటే అటు మీడియం బెస్ట్లు 21,000 మార్కెట్ లేదు. నాకు ఎక్కువ 16, 17, 18 అంటే అటు మీడియం బెస్ట్లు కనపడ్డాయి నాకు అక్కడక్కడ బయట కూడా గూడెళ్ళల్లో. తర్వాత ఆర్మూరు క్వాలిటీ ఉండాలి కానీ 19,000 మార్కెట్ జరుగుతుందండి క్వాలిటీ. కానీ మార్కెట్లోకి వచ్చే సైజు తక్కువ రకాలు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి 15 సైజు తక్కువ రకాలు, 16, 17 మీడియం బెస్ట్లు, 18 బెస్ట్లు అక్కడ వరకు అయితే నేను చూశాను. డీలక్స్ అంటే 19,000 మార్కెట్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఆర్మూర్ ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. అన్ని రకాలు ఎల్లో మిర్చి కూడా కనపడలేదు నాకు. కొన్ని రకాలు కనపడలే. కొన్ని ఈ 34లు మీడియం ఉండేవి. తేజాలు ఎక్కువగా ఉండేవి. తేజాలు మీడియం బెస్ట్ ఎక్కువగా ఉండేవి. బయట గూడెల్లో దిగినాయి కానీ యార్డ్లో కూడా ఇవాళ వరకే అవకాశం ఇచ్చారు. ఇవాళ తాడితే రేపు పెద్దగా మార్కెట్ అడవడదు. ఉండేవన్నీ కూడా అమ్ముకోవటం, ఏసీలు దోలుకోవటం జరుగుతుంది. ఇంకా సోమవారం నుంచి మొత్తం కూడా ఏసీ గూడాల కాడ దిగడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా రిపోర్ట్ ఇస్తాను. ఇంకా తాళ్ళు చూసుకుంటే తేజ తాలు కానీ సీడ్ తాలు 10,000 కానించి 14,000 దాకా జరుగుతున్నాయి. కొంచెం మెతక రకాలు కాకుండా బాగా రంగు ఉండి డ్రై ఉంటే 14,000, రంగు తక్కువ నీళ్లు కొట్టిన కాయలు 10,000 కానీ జరుగుతున్నాయి. ఇంకా 334 తాలు కానీ బ్యాడ్గి తాలు ఇతరత్ర తాలు ఇవన్నీ కూడా మార్కెట్లో 8,000 బాగా కొంచెం రంగు తక్కువ తాలు కానీ నీళ్లు ఎందుకంటే వాతావరణం అనుకూలించట్లేదు కాబట్టి మెతకలు వస్తున్నాయి తాలు కూడా. అవి 8,000 కానించి 11,000, 11,500, 12,000 దాకా జరుగుతున్నాయి. ఏంటంటే యార్డ్లో మాత్రం గూడెల్లో బయట బాగానే జరుగుతున్నాయండి. యార్డ్లో మాత్రం ఉండే స్టాకులే కొద్ది గొప్ప పొద్దున పూట వచ్చినాయి. అవి మాత్రం ఈ విధంగా మార్కెట్ ధరలు అయితే జరిగినాయండి. రేపు పెద్దగా అడావుడు ఉండకపోవచ్చు. సోమవారం నుంచి కోల్డ్ స్టోరేజ్లు ఏసీల కాడ గూడెలలో తిరిగి మార్కెట్ రేట్లు ఏ విధంగా జరిగిందనేది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా తెలియజేస్తాను. సోమవారం మార్కెట్ ధరలతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.